ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నూతన దినములో దీవించి ఆశీర్వదించును గాక. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాషలు కండి, ప్రభువుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిభాషలు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 46వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు, నీ కృపా ప్రేమల కొరకే వందనాలు, కృతజ్ఞతలు కూడా చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందిని విడల మేలు కొరకు నడిపిస్తూ నీ దాసుని మీరు బలపరుస్తున్నందుకు వందనాలు. ఇంకా నువ్వు నిశ్చితమైతే అనేక మందిని బిడ్డలు పాలిభాషలు చేయండి, బలపరచండి. నాయన నీ దాసుని ఆత్మత నింపండి. ఘనత, మహిమ మీరు పొందుకోండి. యేసు నామమున అడుగుతున్నాను నా తండ్రి, ఆమేన్. చాలా సంతోష ప్రియులరా, చదవబడిన వాక్య భాగంలో ఎవరు కనపడుతున్నారు మనకి అని అంటే అందరికి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదండి. కారణం ఏంటంటే పరిచయమైనటువంటి మాటలు, లేక పరిచయమైనటువంటి వాక్య భాగం. అదేంటండి మాకేం తెలుసు అని అంటారా? నేను అంటాను, తెలియని వారు ఎవరు. కారణం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాటలు ఎవరు ఎవరితో పలుకుతున్నారు అనేటువంటి సత్యాన్ని గమనించక, ఆ సంభాషణ గమనిస్తే దావీదు శూరుడైనటువంటి గొలియాతుతో మాట్లాడుతున్న మాటలు మనకు అక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, గొలియాతు ఎదుట దావీదు ఒక మహాకాయుని ఎదుట చిన్న బాలుడు, చిన్నవాడు. ఒక శూరుని ఎదుట ఒక కాపరి అయినటువంటి బాలుడు. ఏమండి, సౌలు ధరింపజేసిన యుద్ధ కవచంతో వెళ్ళలేనటువంటి ఒక అడుగు కూడా నడవలేకపోయాడు. యుద్ధ కవచాలు తీసేశాడు. దావీదు అన్న, ఏమండి, అతని మీద కోపగించి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి యుద్ధం చూడటానిక? రాజు అతను చాలా తక్కువ వేసాడు. అయ్యా నువ్వు బాలుడు, నీ చేత కాదు అన్నాడు. శత్రువు అయితే శపించాడు, రారా నిన్ను ఏమన్నాడు, గద్దలకి కాకులకి మాంసం వేసేస్తాను కదా. కానీ దావీదు యొక్క బలము, దావీదు యొక్క నిరీక్షణ ఎవరి యందు తెలుసా? దేవుని యందు ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే అతడు గొలియాతును సవాల్ చేసి మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో నువ్వు కత్తితో ఈటతో బలిద నా మీదకి వస్తున్నావు, కానీ నీవు తిరస్కరించినటువంటి ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను వస్తున్నాను. హల్లెలూయా అని చెప్పంటాడు. నీ ఈ దినం నేను యెహోవా పేరిట వస్తున్నాను కనుక ఆయన నా చేతికి నిన్ను అప్పగిస్తాడు. నీ తల ఏం చేస్తాను? తెగవేస్తాను, నరికేస్తాను కదా. చూడండి, ఈ లోకంలో కొన్నిసార్లు మనము మిషనరీ పరిచర్య కొరకు బయలుదేరినప్పుడు ఇలాంటి గొలియాతులు మన మీదకి వచ్చేటువంటి భయంకరమైన శక్తులను మనం ఎదుర్కోవాలి. ఇలాంటి గొలియాతులు చాలా మంది ఉంటారు లోకంలో. వారి బలమును చూసుకునో, లేకపోతే వారి యొక్క వెనక ఉన్నటువంటి ఆ బలగాన్ని చూసుకున్నో తెలియదు, కానీ మాకు జ్ఞానం ఉందనుకుంటే తెలియదు. కానీ అనేక మంది ఈ మిషనరీ పరిచయ, సువార్త పరిచయను ఆపు చేయడానికి ఆటం కలగడం అయితే అలాంటి వారిని మనము ఎదుర్కోవచ్చు. ఎలాగంటారా? ఏమండి, శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానము, ఆధునిక యంత్రాలు అనేటువంటి ఈ శక్తులకు భయపడే పనే లేదు. అదేంటంటే ఒక మనుష్యుడు, ఏమండి గమనించాలి, ఒక మనుష్యుడు అతడు దేవుడితో ఉంటే అది చాలా ఎక్కువ. ఈరోజు దావీదు ఆ విషయాన్ని గమనిస్తే, దావీదు దేవుని ఉన్నాడు కానీ ఇంకెవరిని చూడలేదు. దాని మీద దేవుడు మనతో ఉంటే దానితో ఏది కూడా సరితోగుతండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఈ రోజుల్లోని గొలియాతులకు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది గొలియాతులు ఎదురవుతా ఉంటారు కదా. మనకు వ్యతిరేకమైనటువంటి అన్యాయపు చట్టాలు, ఏమండి, మనల్ని ప్రత్యక్షంగా లేక పరోక్షంగా బెదరగొట్టవచ్చు, లేక మన మీద పడవచ్చు. నువ్వు భయపడాల్సిన పర్లేదు. కారణం, నీవు ఆరాధించేటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. మనము ధైర్య సాహసాలతో ఉండడం చాలా అవసరం. ప్రతి విషయంలో కూడా మనము ఆత్మ న్యూనత అనే దానికి, ఏమైనా ఆ భావానికి అస్సలు చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే పిరికి తలముగల ఆత్మదేవుడు మనకి ఇవ్వలే.
జాగ్రత్త గమనించాలి ఈ విషయాన్ని. మనం చాలా కొద్ది వారమే, ఆయన చెప్పుకోదగ్గ అల్పసంఖ్యాకులం, ఏమంటే చిన్న మంద. అయినప్పటికీ కూడా మనకు ఏమండి తండ్రి తన రాజ్యాన్ని ఇస్తాను, చిన్న మంద భయపడకూడదు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి సంఘాన్ని నలగొట్టడం అంటే ఏమనండి అడిబాంబును బదట కొట్టడం అంటది. అపారమైన దైవిక అనుశక్తి అందులో ఏమండి నుండి విడుదలై అనేక అద్భుతాలకు కారణమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దావీదు చిన్న బాలుడు అయినప్పటికీ కూడా ఏమండి 6 అడుగుల మహాకాయుడైనటువంటి యుద్ధశూరుడైనటువంటి గొలియాతుకి ఏమాత్రం కూడా భయపడాలి. దావీదు మాట్లాడిన మాటలు అన్య భాషలుగా సౌలుకు అతని యొక్క సైనికులు అనిపించాయి. అది నిజమే. అడవిలో అతడు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడు ఏమండి దాన్ని నేర్చుకున్నాడు. దుడ్డు కర్ర మరియు దండము వడిసిల్లను ఎలా వాడాలో దేవుని దగ్గర నేర్చుకున్నాడు దావీదు. అతని వద్ద 5 రాళ్ళు మాత్రమే ఉన్నాయి. 5 ఒక్కటి మాత్రం వాడాల్సి వచ్చింది. మిగతా 4 రాబోయే గొలియాతుల కొరకు దాచి ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి ఆ క్రీస్తు యొక్క పంచ గాయములో నుండి కారినటువంటి రక్తము అలోని ఆ 5 ఖండాలను సంధించడానికి సరిపడుతుంది. మనం భయపడే పని లేదండి. దేవుడు మన కాళ్లను ఆ 5 రాజుల మెడల పైన ఉంచేటట్లు చేయగలడని చెప్పి హెజ్కేలు గారు చెప్తున్నాడు. కనుక ఉదయకాల సమయంలో దావీదు వంటి ధైర్య సాహసాలు మనకు కావాలి. ఏది వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. దేవుని కొరకు ఏమండి ధైర్యం రావాలి. దేవుని కొరకు నిలబడాలి. అక్కడ ఇశ్రాయేలు ప్రజల కొరకు సైన్యాన్ని ఎదురుస్తూ ఉంటే ఎవరి శూరుడైనటువంటి గొలియాతుకు దావీదు వెళ్ళాడు. ప్రాణ భయం లేదు. ఏమండి ఆడు పెద్దోడు గొలి శూరుడు అన్నటువంటి బెదురు లేదు. కారణం నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయన పేరటి మీదకి వస్తున్నా అన్నాడు. కనుక అలాంటి ధైర్యము నీకు నాకు దేవుడు దయచేయను కాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు. ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం. వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో మూలలా భారముతో ప్రయాసని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచేయని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనా చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, సోదరులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్న బిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమము, నెమ్మది దయచేయండి. క్షేమం దయచేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము. వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన 5 తోట వెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృప దయచేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు. మార్గము సరళం చేయండి. గర్భంతో బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమం దయచేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు. వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనా చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకుని కృపల భద్రపరచని వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఓదార్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి,
ఆమెన్. ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించను గాక. ఆమెన్.